అర్జెంట్ లావల్ నిజంట ఐజంట మన వీడియోలో గురించి చూడరు ఇలా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చెప్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేవి. సో ఇంక ఈరోజు బ్లాగ్ ఏంటి రెడీ అయిపోయి కనబడుతున్నా అనేసి అనుకుంటున్నారా? ఈరోజు అయితే గ్రోత్ స్కాన్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు డేట్ కాదు, నాకు మొన్ననే వెళ్ళాల్సింది, బట్ లేట్ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాను. ఇంకా బరువు ఉంటుంది నాన్న, నేను వేసుకుంటూ వస్తుంది తినదన్నమాట. స్కూల్ బ్యాగ్ అట ఆమె వేసుకుంటుందట. ఇలానేమో స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్. ఇంకా ఈరోజు మన స్కూల్కి డ్రాప్ చేసేసి నేను వెళ్తున్నా. ఎందుకంటే మనం తీసుకెళ్ళినాం అనుకోండి ఆగమాగం చేస్తుంది. ఇంకా మా బావ కూడా రావట్లేడు కదా, అటు నుంచి ఇంటి దగ్గర నుంచి పిన్ని అయితే వస్తుంది. ఆగమాగం అన్నమాట. లేవడం, ఇంట్లో పనులు, అన్నం కూర వండడం, అన్ని పనులు చేసుకోవడం, అమ్మకి స్నానం పోయడము, రెడీ చేయడము, నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఇంకా ఇప్పుడైతే 8:45 అవుతుంది. డాక్టర్ అయితే 9కి వస్తాడు అని చెప్పింది. గ్రోత్ స్కాన్ చేసే డాక్టర్ ఏంటంటే బయట నుంచి వస్తాడు. ఆ డాక్టర్ వచ్చేసి భూపాలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తాడు. సో అక్కడ నుంచి వస్తాడు అనమాట. కరెక్ట్ టైం అంటే టైంకి వెళ్ళాలి. ఇంకా నాకు 15 మినిట్స్ టైం మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ర్యాపిడో అయినా బుక్ చేసుకుని ఎట్లా వెళ్తానో ఏమో బ్లాగ్ కండిషన్లో మీకే తెలుస్తుంది. కానీ నాకైతే ఘోరంగా టెన్షన్ భయం అవుతుంది. బికాస్ అసలు గ్రోత్ ఎట్లుందో ఏమో ఇప్పుడే తెలుస్తుంది కదా. బేబీ వెయిట్ గురించి, ఉమ్మనీరు గురించి ఈరోజు అన్ని టెస్ట్లు ఉన్నాయి. బ్లడ్ దాని గురించి అంతా ఈరోజే తెలుస్తుంది కదా. అసలు ఏమంటారో ఏమో అని ఘోరంగా భయం అవుతుంది నాకు. దట్టు మా బావ కూడా ఈరోజు రావట్లేదు. ఏందో ఏమో నాకేం అర్థం అవుతలేదు. చూడాలి ఏమవుతుందో. బ్లాగ్ అయితే కన్ను అవుతుంది. మహాగారిని అయితే స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా నేనైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవుతా. ఇంకా మీకు కూడా చెప్పాలి కదా, ఇంకా ప్రతిదీ నేను ఇప్పటి నుంచి నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి. సో ఇంకా గ్రోత్ స్కాన్ గురించి కూడా, ఇంకా ఇదే లాస్ట్ స్కాన్ కూడా. సో ఇంకా వీలైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. భయం అవుతుంది. ఏం కాకూడదు, బాగుండాలి, హెల్తీగా ఉండాలని మీరు కూడా ప్లస్ చేయండి. బాయ్ గాయ్స్. మీరు కూడా వస్తే బాగుంటుంది. బాయ్ చెప్పు నాన్న. బాయ్ చెప్పు. అసలు దీనికి తోడు మళ్ళీ ఎండ ఒకటి బచ్చంగా ఎండ కొడుతుంది. అలా అంత గాబర అవుతాను. కొంచెం ఇంప్రూవ్ అయింది కదా. షూట్ చేసుకోవచ్చు అంటగా కనిపిస్తుంది. ఒక 1 మంత్ ఏమో కనిపిస్తుందేమో అనిపిస్తుంది. నాకు తీసుకుంటావా అది వద్దు. అయితే కంటిన్యూ అయితే చూసేది. అంత గందరగోళం ఉన్నది. కాలేజ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ చూడదు ఎంత క్యూట్ వేసుకుందా. ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సో అదైతే ఆమె బ్యాగ్, ఇదేమో నా బ్యాగ్. యాక్చువల్లీ ఇలా వాటర్ బాటిల్ అండ్ ఇంకా నా రిపోర్ట్స్ అదొకటి ఇదొకటి పెట్టినా అన్నమాట. బనానా అది పెట్టిన. ఇదేమో మామిడికి లంచ్ బాక్స్ బనానా. ఇదెందుకు రా ఇలా డబ్బా? నాకైతే టెన్షన్గా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఘోరంగా పేల్చుకొస్తాను. పోవాలంటే ఏదో భయం అవుతుంది. అస్సలు ఓపిక అవుతలేదు. ఏందో ఏమో వీళ్ళైతే గలీజ్ ఉన్నదా అంటే ఐ మీన్ ఎక్కడెక్కడనే మహాగాడు. నా పనిలో నేనుంటే వైఫై లేదు టీ పెడదామంటే, నా పనిలో నేనుంటే ఆమె పనిలో ఆమె ఉన్నది. ఒర్రు చూడు ఎట్లా ఉంటాను చూసిరా. ఇది పోదామయ్యా. ఎప్పుడెప్పుడు స్కూల్ పోదామా అని వెయిట్ చేస్తుంది. పిల్లలు అంటే స్కూల్ అంటే ఏడుస్తారు. నా బిడ్డ కూడా ఎంత మంచిది. ఇక మన మహాని స్కూల్లో డ్రాప్ చేసినాకనైతే ఇంకా మా బావనైతే నాకు ర్యాపిడో బుక్ చేయమంటే ర్యాపిడో అయితే బుక్ చేసిండు బైక్లో అన్నమాట. ఇంకా యాక్చువల్లీ వేరే రూట్ నుంచి వెళ్ళాల్సింది, కానీ ఇంకా నా హస్బెండ్ చెప్పిండంట తను వచ్చేసి ప్రెగ్నెంట్, కొంచెం స్లోగా వెళ్ళండి, ఎత్తేయకుండా వెళ్ళండి అని చెప్పిండంట. అందుకోసం అన్నట్టుగా ఇంకా అట్లా అదే ఐ మీన్ కేయు దగ్గర నుంచి వెళ్తే ఆ రూట్ వచ్చేసి మంచిగా ఉండదు అనమాట. అందుకోసం అన్నట్టుగా ఇంక ఇట్లనైతే తీసుకొని వచ్చిండు. ఎంతైనా డాడీ ఏజ్ వాళ్ళే, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ అర్థం చేసుకుంటారు అనిపించింది. బికాజ్ ర్యాపిడో అంకుల్ వచ్చేసి మా డాడీ ఏజ్ ఉండిద్ది. నాకు సేమ్ మా బాబాయ్ లాగానే అనిపించిండు. ఎంత స్లోగా తీసుకొని వచ్చిండంటే
అసలు ఎక్కడ ఇంత అంటే ఇంత కూడా ఎత్తేయనీయలేదు. ఆయన చెప్పుడేమో కానీ అసలు నిజంగా చాలా బాగా తీసుకొని వచ్చిండు. ఇంకా ర్యాపిడోకి వచ్చినాం కాబట్టి లక్కీగా అందినముల్లా, లేకపోతుంటుంటే మాత్రం నేను ఆటోలో వెయిట్ చేసుకుంటానో బస్కి వెయిట్ చేసుకుంటానో ఉన్నాను అనుకోండి. ఆయన నేను బస్కి రాలేకపోతున్నా, బికాజ్ నాకు అసలు బస్కి తెలియదు, అదంతా ఎక్కి దిగడము. ఇంకా ఆటోకి అంటారా, డైరెక్ట్ ఆటోలు ఇక్కడ నుంచి అక్కడి వరకు పోతాయో పోయినా కానీ ఎక్కువ అమౌంట్ అడుగుతారు. అదే ఇంకా ర్యాపిడోనే బెస్ట్ అనిపించింది, అందుకే ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళినాక ఫస్ట్ అయితే గ్రోత్ స్కాన్ చేసే డాక్టరు ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది అనమాట, ఆయనకు టైం అవుతుందని. అందుకే వెంటనే లక్కీగానైతే గ్రోత్ స్కాన్ అయితే చేసేసిండు. ఇంకా గ్రోత్ స్కాన్ కంప్లీట్ అయిపోయినాక బిల్ కట్టడానికి వచ్చిన అనమాట. ఇంకా ఆ రిపోర్ట్స్ వచ్చేలోపు ఇక్కడ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకున్నాను. ఇది కంప్లీట్ ఇక్కడ బ్లడ్ అదంతా ఇచ్చినాక బయటకు వచ్చి టిఫిన్ చేసినాము. ఇంకా ఆ లోపు అయితే కింద బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి, షుగర్ టెస్ట్వి, బ్లడ్ టెస్ట్వి, థైరాయిడ్ టెస్ట్వి అవన్నీ రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ పైన కూడా మనకి గ్రోత్ స్కాన్ చేశారు కదా, సో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. లక్కీగా ఈ రోజు అయితే నాకు అన్ని కలిసి వచ్చినాయి. అసలు నాకు హాస్పిటల్ విజిట్ ఉన్నదంటేనే కొన్ని డేస్ ముందు నుంచే నిద్రే పట్టట్లేదు. మా బావ లేకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయినా అంతే, సెకండ్ ప్రెగ్నెన్సీలో అయినా అంతే, నేను ఇంతవరకు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఎవ్రీ విజిట్కి పిన్ని, మా హస్బెండ్, నేను ఖచ్చితంగా ఎవ్రీ విజిట్కి మా పిన్ని వచ్చేది. బికాస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మదర్ వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఇంకా మా మమ్మీ రాలేదు, ఇంకా మా మమ్మీకి ఏం తెలియదు కాబట్టి ఇంకా మా పిన్నిని దగ్గరుండి చూపించేది. సో ఈసారి విజిట్కి మాత్రం హాస్పిటల్కి మా పిన్ని రావడం ఇదే ఫస్ట్ టైము. బికాస్ ఎందుకు మా పిన్ని రమ్మంటే వస్తుంది, రాదని కాదు, మా పిన్ని కూడా ఎవ్రీ టైం నేను వస్తానే అంటది, చూపిస్తానే అంటది. బట్ అక్కడ నుంచి అది వచ్చి ఇబ్బంది పడ్డం ఎందుకు, మాకు ఎట్లాగ ఇక్కడ దగ్గరే కదా, అక్కడ ప్రాసెస్ మస్తు లేట్ అవుతుంది హాస్పిటల్లో చెకప్ చేయడం, అందుకోసమే అన్నట్టుగా మేమే ఎవ్రీ టైం వెళ్ళే వాళ్ళం. అసలు ఈసారి మస్తు భయపడ్డా, ఎట్లనో ఏమో, ఎంత లేట్ అవుతుందో ఏమో, కానీ లక్కీగా అసలు ఇంత తొందరలో నా హాస్పిటల్ ప్రెగ్నెన్సీ లైఫ్ జిందగీలోనే ఇదే ఫస్ట్ టైం ఇంత తొందరలో నా చెకప్ కంప్లీట్ అవ్వడం. ఎక్కువ టైం అసలు పట్టలేదు. ఆయన లక్కీ ఏంటిదంటే నాతోటే లాస్ట్ అనమాట, డోర్ క్లోజ్ చేసి మేడం వాళ్ళైతే ఇంకా వాళ్ళు టెంపుల్కి వెళ్ళేది ఉంటే టెంపుల్కి అయితే వెళ్ళిళ్ళు. అమ్మ బాబోయ్, మేడం ఒకవేళ టెంపుల్కి వెళ్తే మాత్రం ఎన్ని అవర్స్ పట్టేదో వచ్చేదాకా అన్ని అవర్స్ వెయిట్ చేసేవాళ్ళము. లక్కీగా ఇంకా తొందరగా వచ్చినాము. ఇంకా డైరెక్ట్ షాప్కి వెళ్ళినాము హాస్పిటల్ నుంచి, కాసేపు షాప్లో స్టే చేసి ఇంకా వచ్చేటప్పుడు మహాని స్కూల్ నుంచి తీసుకొని అయితే వచ్చినాము. ఇంకా భగత్ కూడా ఫుల్ నిద్ర వస్తుంది ఆయనకి, అసలు నిద్ర సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఇంకా పిన్ని కూడా వచ్చింది కదా, కాసేపు నిద్ర పోతురా ఇంటికి అనేసి అని అంటే ఇంక ఇంటికి వచ్చి ఒక 2 hours అట్లా పడుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిండు. సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, పిన్ని అయితే ఇంటికి వెళ్తుంది. యాక్చువల్లీ పిన్ని ఈరోజు ఉందాం అనుకుంది, బట్ చెల్లె రేపు హైదరాబాద్కి వెళ్ళిపోతుందంట. అండ్ ఇంకా సర్పంచ్ అమ్మ అయింది కదా, ఒక్కటే ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఊరు నుంచి. సో ఇంకా చీరలు పంపిణీ చేస్తున్నారంట, ఇంకా ఏదో చిట్టీల పర్పస్ గురించి దాని గురించి ఇక నాన్ స్టాప్గా దానికి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా అందుకే ఇంకా ఈవినింగ్ అరౌండ్ 5:30 అట్లా అవుతుంది, ఇంకా రెడీ అయితే అయ్యింది. ఇంకా మేము ఇవాళ వచ్చేటప్పుడైతే స్వీట్ కార్న్, పల్లీలు, కందికాయ, రేగ్గాయలు, ఆరెంజెస్ ఇవన్నీ అయితే కొనుక్కొని వచ్చినాం అనమాట. సో ఇంకా అవన్నీ పిన్నికి కూడా ఆఫ్ అయితే షేర్ చేసినాను, అంటే ఇవన్నీ పిన్నే కొనిచ్చింది అనుకుంటే ఇంకా షేర్ ఆఫ్ అయితే షేర్ చేసేసుకున్నాము. కందికాయనైతే ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, 100 రూపీస్కి అయితే కేజీ ఇచ్చిలో, ఒక దగ్గర 150 కేజీ అన్నారు, ఇంకో దగ్గర 100 రూపీస్ కేజీ అన్నారు. ఇంకా 100 రూపీస్ కేజీ కన్నా అయితే ఒక కేజీ పట్టుకొని వచ్చినాము. ఇంకా పల్లీలు కూడా అంతే 100కి కేజీ, స్వీట్ పొటాటో అయితే 30కి కేజీ ఇచ్చిళ్ళు, ఇంకా రేగ్గాయలు అయితే పావు కేజీ 50 రూపీస్. కాకపోతే బాగున్నాయి స్వీట్గా. ఇక మా పిన్ని అయితే పోతాందని ఇంకా నా బిడ్డనైతే నేను కూడా పోతా అని ఒకటే ఏడుపు. ఇంకా రెడీ అవుతుంది అనమాట మా పిన్ని, బ్యాగ్ వేసుకోగానే నేను కూడా వస్తా అనేసి. జుట్టేద్దామని మా పిన్ని ఎంత ట్రై చేసినా కానీ అస్సలు వేసుకోవట్లేదు. అంటే తొందర పోదాంపా అన్న దాంతోటే ఉంటుంది, తనని తీసుకుపోతాందేమో మా పిన్ని అన్న ధ్యాసలో ఉన్నది. అస్సలు వినటట్లేదని పిన్నితో పాటు నేను కూడా అక్కడ బస్ దగ్గరికి పోయినా. అబ్బా నాకైతే వచ్చేటప్పుడు చుక్కలు చూపించింది మా పిన్ని బస్సు ఎక్కడంతో. గూపిరి పట్టి ఘోరంగా ఏడ్చింది, నార్మల్గా ఏడవలేదు. అయ్యా బాబోయ్ ఎందుకన్నా తీసుకుపోయినరా ఇవన్నీ బయటకు అనిపించింది. ఇంకా వచ్చినాకనైతే ఇంకా చిక్కుడుకాయ అంటాను, కందికాయ గ్రౌండ్ నట్స్ అయితే ఉడకబెడుతున్నా అనమాట. కొన్ని గ్రౌండ్ నట్స్ వేసిన చిక్కుడుకాయలల్లో, ఆల్మోస్ట్ ఎక్కువ చిక్కుడుకాయ క్వాంటిటీయే ఉన్నది ఇలా. ఇంకా మా పిన్ని అయితే పోయింది. మా పిన్ని పోతా అంటే మహా ఏం చేసింది, మా పిన్ని కంటే మొదలే రెడీ అయింది. ఇంక ఇక్కడ ఉన్నా కానీ పండు బొర్రి ఏడుతుంది అన్నట్టుగా నేనేం చేసిన
ఇంక అక్కడి వరకు వస్తాం రా అనేసి ఇంక అక్కడి వరకు వెళ్ళుండే అనమాట, బస్ ఎక్కిద్దాం అన్నట్టుగా. దేవుడా ఎంత చుక్కలు చూపించిందంటే మా పిన్ని పోయినాక ఊపిరి పట్టి ఏడ్చి అమ్మమ్మ అమ్మమ్మ అని కింద వండి బొర్రి చుక్కలు చూపించింది, 3 సార్లు నీళ్ళు ఆగిపించింది. చాలాసేపు అంటే చాలాసేపు ఏడ్చింది. నేను ఎంత గుంజుకొచ్చినా కానీ మళ్ళీ నన్నే రిటర్న్ గుంజుకపోతుంది. ఆవకున్నంత బలం కూడా నాకు లేకుంటుండే. చాలా యాస్ట్ వచ్చింది అనమాట. ఎందుకని నచ్చిండ్రా బాబు, ఇంట్లోనే ఆపితే అయిపోవాల్సింది, ఏడ్చిన మంచిదే, కాసేపు డోర్ పెడితే అయిపో కదా అనిపించింది. అమ్మ బాబోయ్ ఫైనల్లీ అటు ఇటు చేసి అట్లనైతే తీసుకొచ్చిన. పాపం ఏడ్చి 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 పడుకున్నది. నిద్రలో కూడా ఇంతసేపు అమ్మమ్మ అమ్మమ్మ అని కలవరుకుతుంది. ఒకసారి లేచింది అమ్మమ్మ అన్నది, మళ్ళీ పోయిందిరా అనగానే పడుకున్నది. ఇక నేనైతే తను పడుకున్నది కదా, ఇంకా మా బావ అయితే రాలేదు. మా పిన్ని అయితే ఇంక ఇంటికి ఈ పాటికి రీచ్ కావచ్చు. ఇంకా నేనైతే పల్లికాయ అండ్ అది ఉంటుంది కదా కందికాయ, అవైతే కడిగి ఉడకబెడతానా. బికాస్ రేపు మార్నింగ్ ఇంకా మేము షాప్కి, రేపు సండే కదా, ఏ టైంకి వెళ్తామో తెలియదు. మార్నింగే వెళ్తామో లేకపోతే 9-10కి ఎట్లా వెళ్తామో తెలియదు. బికాస్ మహాకి స్కూల్ లేదు కదా. సో ఏదైనా సరే ఇంకా బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు కదా, ఇప్పుడు ఉడకబెట్టి పెడితే. ఇంకా ఒకవేళ మేము మార్నింగ్ వెళ్ళినాం అనుకోండి, తీసుకెళ్ళి ఒక 9-10 వరకు తినొచ్చు. ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా నేను ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నా. ఫేస్ అసలు క్లారిటీ లేదు, లైటింగ్ లేదు, బట్ ఏదో వీడియో చేస్తానా. ఇంకా అట్లా అది ఉడకబెట్టుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకుంటానా. మళ్ళీ ఇటు ఇది షూట్ చేసుకుంటున్నా. అర్థమైందా? అది ఉడకబెట్టుకుంటూ ఇటు వీడియోస్ ఉంటాయి కదా నా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్కి రేపటికి సంబంధించిన వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇది షూట్ చేసుకుంటున్నా. ఇదే అవుతుంది అది అవుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు నడుతూనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇది షూట్ చేసుకుంటేనే కదా మళ్ళీ రేపటికి ఇది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకునేది. సో రోజు షూట్ చేయాలి, రోజు ఎడిటింగ్ చేయాలి, రోజు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అయ్యో బాబా ఇన్ని ఉంటాయి అనమాట యూట్యూబ్ అంటే. బట్ తప్పదు, ఇంకా అది మన కోసం కాబట్టి మనం ఖచ్చితంగా కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలి. సో ఇంకా నా రిపోర్ట్స్ గురించే కదా మీకు డౌట్. సో నేనైతే చాలామంది నాది టిఫా స్కాన్ టిఫా స్కాన్ అడుగుతున్నారు అనమాట. మీకు వాళ్ళ బీపీఎం ఎంత ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎంత ఉంది, ఏమన్నారు డాక్టర్స్, అసలు ఎంత మనీ అయింది, ఎట్లా చేసిళ్ళు, ప్రాసెస్ ఏంది, ఏ హాస్పిటల్, ఇవన్నీ క్వశ్చన్స్ ఎత్తున్నారు. సో నేనైతే హార్ట్ బీట్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో చేసిన, ఎన్టీ స్కాన్ది చేయలేదు, టిఫా స్కాన్ది చేయలేదు. ఇంకా గ్రోత్ స్కాన్ అయితే ఈ రోజే అయింది కదా. సో ఇందులో కాకుండా ఇండివిజువల్గా చిన్న షార్ట్ వీడియో అంటే ఒక 2-3 minutes వీడియో చేస్తే ఎప్పుడైనా చూసుకోవడానికి ఎవరికైనా యూస్ఫుల్ అయితే సపరేట్ చేస్తే ఇట్లా వ్లాగ్ లాగా కాకుండా అని నాకు అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా వీలైతే రేపు షూట్ చేస్తా ఎన్టీ స్కాన్ తర్వాత టిఫా తర్వాతకి గ్రోత్ స్కాన్. ఈ 3 అయితే రిపోర్ట్స్ సపరేట్గా మీతో అయితే షేర్ చేసుకుంటా. మనీ ఎంత అయింది, ఇంకా రిపోర్ట్స్లో ప్రతిదీ ఉంటుంది కదా, నాకు బ్లడ్ ఎంత ఉందని చెప్పిర్రు, ఇంకా బేబీ గ్రోత్ ఎంత ఉందని చెప్పిర్రు అన్నది అదంతా నేనైతే మీతో షేర్ చేసుకుంటా. ఎన్టీలో ఎట్లుంటుంది ప్రాసెస్, టిఫాలో ఎట్లుంటుంది, గ్రోత్లో ఎట్లుంటుంది, డిఫరెంట్ ఉంటుంది కదా. సో అదంతా మీతో అయితే నేను ఇండివిజువల్గా షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. అందుకే గ్రోత్ స్కాన్లో ఏమన్నారు అన్నది అయితే మీతో నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. బట్ ఆల్ గుడ్, అంతా ఓకే, నార్మల్గానే ఉంది, ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం ఫుడ్ అయితే ప్రాపర్గా తీసుకోమని అయితే చెప్పిళ్ళు. బేబీ గ్రోత్ అదంతా ఓకే, కానీ కొంచెం నేనే ఇంకా వీక్ ఉన్నా, తినక అసిడిటీ ఫామ్ అయింది కదా, నిద్ర ప్రాపర్గా ఉండట్లేదు కదా, మంచిగా రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ ఇప్పటి నుంచి తినమని అయితే చెప్పారు. ఆబ్వియస్లీ డాక్టర్స్ ఇంకా అదే చెప్తారు కదా, మంచిగా ఉండండి తినండి అని అదే చెప్తారు కదా. సో ఇంకా నాకు కూడా డాక్టర్స్ అయితే అదే చెప్పిళ్ళు అనమాట. ఒక్క నిమిషం. ఇంకా పచ్చిపల్లికే తినద్దని నాకు మొన్న 3-4 కామెంట్ చేసారు షార్ట్ వీడియోకి. ఎందుకు తినద్దు అసలు పచ్చిపల్లికాయ? హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ. పల్లికాయ అనేది అది స్నాక్స్గా తీసుకోమని మన ప్రెగ్నెన్సీ మనకు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఆ డెలివరీ అయినాక తినద్దు అన్నారంటే ఒక అర్థం ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు తినద్దు అన్నారు అన్నది రీజన్ నాకు తెలియదు. బట్ నాకైతే మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక 3-4 కామెంట్స్ వచ్చినాయి, ఒక్క కామెంట్ కూడా కాదు. సో ఇందులోనైతే క్లియర్గా చెప్పండి, ఎవరైనా ఇప్పటివరకు వీడియో చూస్తే మాత్రం ఎందుకు తినద్దు ప్రెగ్నెన్సీలో పల్లికాయ అన్నది మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. బికాస్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో నాకు తెలిసి అయితే పల్లికాయ అనేది తినొచ్చు ప్రెగ్నెన్సీలో, చాలా చాలా హెల్దీ పల్లికాయ యాక్చువల్లీ.
సో ఇంకా కందికాయ కూడా చాలా హెల్దీ. యాక్చువల్లీ మేము పప్పులు ఎక్కువ తినాం కాబట్టి ఇట్లనైనా పప్పులారు కందిపప్పు కడుపులోకి పోతుంది. ఇంకా పచ్చిపల్లకాయ కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా. సో ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో దొరికేటి నేను అసలు ఏమీ వదలను. మనకి ఈ సీజన్లో కందికాయ, బఠానీ, పచ్చి బఠానీ, పల్లికాయ, ఇంకా స్వీట్ పొటాటో అండ్ కొత్తిమీర ఎక్కువ దొరికిద్ది, మెంతాకు ఎక్కువ దొరికిద్ది, ఉల్లాకి ఎక్కువ దొరికిద్ది కదా. సో వీటిని నేను అస్సలు వదిలా అన్నమాట. వీక్లీ వన్స్ అయినా ఇవన్నీ కొనుకొచ్చుకొని కొంచెం 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 యూజ్ చేసుకుంటా. ఇంకా పాపకి కూడా పెడతా హెల్దీ కాబట్టి. ఇవన్నీ చాలా హెల్దీ ఫుడ్ బికాస్ వీటికి మనము ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. లైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్. యాక్చువల్లీ చాలా మంది చాలా రీజన్స్ చెప్తారు కానీ నిజంగా మాత్రం ఇవి హెల్దీ ఫుడ్. ఇంకా ఎవరెన్ని చెప్పినా కానీ కొంచెం అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తారు కదా, అందరు వినుకుంటూ పోయినాం అనుకోండి మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకరు అట్లా చెప్తారు, ఒకరు ఇట్లా చెప్తారు, ఒకరు అది తినంటారు, ఒకరు ఇది తినంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా మనకు తెలిసింది మనకు నచ్చింది మనం తినుకుంటూ పోవడమే బెటర్. కొందరు అన్నం తింటే మంచిది అంటారు, కొందరు అన్నం తినొద్దంటారు, కొందరు గుడ్లు తినాలంటారు, కొందరు తినొద్దంటారు, కొందరు పాలు తాగాలంటారు, కొందరు తాగొద్దంటారు. సో అవన్నీ బదులు ఉన్నదే చిన్న లైఫ్, ఎప్పుడు ఉండో ఎప్పుడు పోతామో తెలియదు. నచ్చింది తృప్తిగా హ్యాపీగా తినడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఫుడ్ విషయంలో మాత్రం నాకు నచ్చింది నేను తింటా, వేరే వాళ్ళు చెప్పింది మాత్రం పట్టించుకోను నేను. ఎందుకంటే నాకు ఎంతో కొంత తెలుసు ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అన్నది. సో నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటా అని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకోసమే అన్నట్టుగా ఇంకా నేనైతే అది పొంగుతా అండి. నా బిడ్డనైతే మెల్కలు తిరుగుతాంది ఘోరంగా. చూసిరా ఉల్లా ఇప్పుడు నా బిడ్డని ఇక్కడ పడుకుందా, ఇంత ఒరుతానా కదా, అయినా కూడా లేవట్లేదు. బొరతనే ఉంది. అదే ఇన్ కేస్ నేను పిన్ డ్రాప్ సైలెంట్ ఉండి ఇట్లా బయటికి పోయింది అనుకో, నా లేచి కూర్చుంటది. ఇప్పుడు మాత్రం ఎందుకు బొర్రట్లేదు తెలుసా, మా మమ్మీ నా పక్కనే ఉన్నది అన్న ధైర్యం అనమాట. వాయిస్ పడుతుంది కదా, సో ఇది ఇక్కడే ఉంది అన్న ధైర్యంతో మంచిగా పడుకుంది. అంత కోడి నిద్రే నా బిడ్డ, సేమ్ నా లెక్కనే. నేను కూడా కరెక్ట్ నిద్ర డీప్ స్లీప్లోకి అస్సలే పోను, చాలా రేర్ సిచ్యువేషన్లో పోతా. సేమ్ నా బిడ్డ కూడా అంతే. సో ఇంకా మా బావ కోసం అయితే వెయిటింగ్. వచ్చినాక వీలైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. కంటిన్యూ చేయడానికి కూడా ఏముండదు, పాపం ఆయన అలసిపోయి వస్తాడు కాబట్టి రాగానే ఇంత తింటాడు పండాడు. నేను కూడా అలసిపోతున్నా కానీ నాకు నిద్ర రావట్లేదు అసలు, ఎందుకో తెలియదు. ఈరోజు డాక్టర్కి కూడా నేను అదే చెప్పిన, మా పిన్ని కూడా అదే చెప్పుండే, నిద్ర పోవట్లేదు, నైట్ అంతా మేలికతోటే ఉంటుందంట అనేసి చెప్తే, ఇంకా డాక్టర్స్ ఇంకా అది కామన్ అమ్మా, ఈ మనసు పడే కొద్దీ నిద్ర పట్టదు అని చెప్పారు. ఎన్ని రోజులు ఇక చూడాలి. ఇప్పుడేమో ఇట్లా బేబీ పుట్టినాకనేమో అట్లా, అంటే బేబీ ఏడవడం వల్ల తను నిద్రపోకపోవడం వల్ల మనకు నిద్రలు చక్కగా ఉండే. కానీ నా బిడ్డ మహా అప్పుడైతే నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, పాపం మంచిగా పడుకొని ఉండే. నాకే ఇంకా పాలు ఎక్కువ అయ్యి బాగా పెయిన్ వచ్చి నేనే లేపి మరి కాలు మీద కొట్టి ఇట్లా చేసి ఇట్లా అని లేపి ఇచ్చి, ఇంకా అది బ్రెస్ట్ రిలీఫర్ ఉండే దాంతో మిల్క్ తీసి పడవచ్చేదాన్ని. అట్లా ఏదన్నమాట. ఫస్ట్లో ఫుల్ హెవీ మిల్క్ వచ్చేది, మహాని కొట్టి లేపి కొట్టడం మీన్స్ ఇట్లా అంటే లేస్తారు అన్నట్టుగా లేపేటోళ్ళం. సో ఇంకా అట్లుండేది అన్నమాట. అస్సలు లేవకపోయేది, మంచిగా పడుకుండేది. ఇప్పుడు పుట్టేటోళ్ళు ఎట్లుంటుందో ఏమో తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు రివర్స్ ఉంటారు మొత్తం. మహానైతే పాపం తిండిలో కానీ నిద్రలో కానీ వెళ్ళి ఇబ్బంది పెట్టలేదు. కాస్త కూస్త ఇప్పుడు అల్లరి స్టార్ట్ చేసింది, కానీ నన్ను ఏ రోజు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇంతకుముందు అయితే. ఇంక ఇప్పుడు పుట్టే వాళ్ళతో ఉంటుంది కావచ్చు, మొత్తం రివర్స్. ఇంకా చుక్కలు చూపిస్తారేమో, మేబీ చూడాలి ఏమవుతుందో ఏందో అన్నది. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ ముచ్చట. లైక్ చేయడం మర్చిపోకండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. వీలైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తా, లేదు బాయ్.